ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 2వ వచనం. ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షేమంగా లేకపోయినా మనం క్రీస్తుకు సన్నిహితంగా ఉండొచ్చు. క్షేమంగా లేకపోయినప్పుడు క్షేమములో ఉంచడం కోసం మనం క్షేమాధారమైన ప్రభు మీద ఆధారపడాలి. నా క్షేమాధారము నీవే ప్రభు అన్నాడు భక్తుడు. కొన్నిసార్లు క్షేమం లేని పరిస్థితులు ఉండొచ్చు, క్షామం కలిగిన పరిస్థితులు ఉండొచ్చు, సంక్షోభం ఉన్న పరిస్థితులు ఉండొచ్చు. వీటన్నిటి మధ్యలో దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఎటువంటి సంక్షోభాన్నైనా మనం అధిగమించగలం, వాటిలో సఫలతను సాధించగలం. క్షేమము లేని స్థితినైనా మనం సులభంగా జయించగలం. కాబట్టి విశ్వాసంలో ముందుకు సాగండి, నిలకడగా ఉండండి. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, అనగా ప్రభు త్వరగా రాబోతున్నాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో చెప్పినట్లుగా మనం అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి we have to go through many sufferings and afflictions and enter into the kingdom of God. మనము కొత్తగా జన్మించి దేవుని రాజ్యాన్ని చూడగలం. అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించి మనం దేవుని రాజ్యాన్ని చూడగలము, ప్రవేశించగలం, చూడగలము, చేరుకోగలం, చూడగలము, చిరకాలం ఉండగలం. కాబట్టి అనేకమైన శ్రమలు అనుభవించి, సవి చూసి, శ్రమలను రుచి చూసి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, నిన్న నిమ్మలపరచబడ్డం, కూల్ కావడం, ఫూల్ కావడం కాదు, కూల్ కావడం. ఈ అల్లరి అణిగిన తర్వాత, ఈ అల్లరి ఆగిపోయిన తర్వాత, ఈ అల్లరి లేకుండా ఉన్న తర్వాత, అమ్మో పోనండి, కుండపోత వర్షం కురిసింది చాలా డిస్టర్బెన్స్గా, లేకపోతే వర్షం డిస్టర్బెన్స్ అని కాదు, కానీ వర్షము ఆగిపోయింది, వాన వెలిసింది, ఒక చల్లదనం, ఒక ప్రశాంతమైన అనుభవం ఏర్పడుతుంది. ఒక మంచి ఫీలింగ్ని మనకు తీసుకొస్తుంది. వర్షం కురుస్తుండగానే ఆ మట్టి వాసన వలన మనకేదో ఫీలింగ్. వర్షాన్ని ప్రేమిస్తుంటా నేను. చాలామంది వర్షాన్ని ప్రేమిస్తారు. వర్షాన్ని దేవుడు కలుగు చేసింది, దాన్ని ప్రేమించడం తప్పే ఉంది. దేవుడు కలుగు చేసిన వాటిని మనం ప్రేమిస్తున్నాం. మనం ఆస్వాదించడానికి, మనం వాటి గురించి, వాటిని జ్ఞాపకం చేసుకుని, వాటి విషయం ఆలోచించి ఆయన్ని ఆరాధించడానికి మనం వీటి మధ్యలో ఉన్నాం. వర్షం కురవగలిగినటువంటి ఆకాశం కింద మనం ఉన్నాం. సముద్రాలు, నదులు ఉన్నటువంటి భూమి మీద మనం ఉన్నాం. వేరే కొత్త దాంట్లో లేము. మనం అవుట్ సైడ్ ఆఫ్ ది ఎర్త్ లాగా లేము. ఇక్కడే ఉన్నాం. మనం వీటన్నిటి మధ్యలో ఉన్నాం. వీటన్నిటినీ మనం ఏదేను తోటలో ఆదాము ఎలా ఉన్నాడో, ఈ విశ్వ తోటలో, ఈ ప్రపంచ తోటలో మనం ఉన్నాం. ఆ రోజు ఏదేను తోటలో 4 నదులు ఉన్నాయి. ఇప్పుడు సుమారు 100 నదులు, భారతదేశంలోనే 200కు పైగా నదులు ఏదో ఉన్నాయని అంటున్నారు. అలా తీసుకుంటే 250 దేశాల్లో, ఒక్కో దేశంలో ఒక 100 నదులు వేసుకున్నా కానీ, అన్ని దేశాల్లో నదులు ఉన్నాయని నేను అనలేదు. ఒక 10 నదులు వేసుకున్నా కానీ ఇంచుమించు 2000కు పైగా, 2000, 3000 నదులు ఉన్నాయి. ఆదాములు అనేక మంది ఉన్నారు. అదేంటంటే ఆదాములు చచ్చిపోయారు కదా. ఆదాములు అంటున్నప్పుడు ఆదాము యొక్క సంతతి, జూనియర్ యాడమ్స్, ఆదాము యొక్క సంతతిగా ఉంటూ కడపటి ఆదాము యొక్క కుమారులుగా మారిన మనం, మారబోయేటువంటి అనేకులు. వి వర్
కనెక్టెడ్ విత్ ఎయిదర్ ఫస్ట్ యాడమ్ ఆర్ లాస్ట్ యాడమ్. ఆయనతోనో ఈయనతోనో మనకు ఒక కనెక్షన్ ఉంది. మన కనెక్షన్ ఆదాముతో లేదు, ఆదాము ఎప్పుడో చచ్చిపోయాడు, అయిపోయింది స్టోరీ. కానీ మన కనెక్షన్, అవర్ అటాచ్మెంట్ ఈస్ విత్ ద లాస్ట్ యాడమ్. బ్రతికిన ఆదాముతో కాదు మన బంధం, బ్రతికిస్తున్నటువంటి కడపటి ఆదాముతోనే మన సంబంధం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించి నిమ్మలం కావాలి. డెమెట్రియస్ అనేటువంటి ఏమంటారు, సిల్వర్ స్మిత్ లేదా గోల్డ్ స్మిత్ లేదా బ్లాక్ స్మిత్ ఏదైనా కావచ్చు. ఆ కంసాలివాడు అంటే ఒక కులాన్ని ఎత్తి మాట్లాడుతున్నానే కాదు, ఇక్కడ తెగ లేదా కులం అన్నట్టుగా కంసాలి అతని ప్రొఫెషన్ గురించి మాట్లాడింది. వృత్తులను ఆధారంగా చేసుకొని 4 వర్ణాలు బైబిల్లో లేవు. కాబట్టి అతను చేస్తున్నటువంటి ఆ పనిలో, ఆ క్రాఫ్ట్స్లో, ఐడల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, తాను స్టార్ట్ చేసినటువంటి ఆ బిజినెస్లో బాగా లాభాలు పొందుతున్నాడు. సువార్త వచ్చింది, యేసును గురించిన వార్త వచ్చింది. అసలు దేవుడు అంటే చేతులతో చేయబడినవాడు కాదు, చేతులతో చేయబడనివాడు. అంటే మనం ఇన్నాళ్ళు అమ్మినటువంటి వేలాది లక్షలాది ఈ బొమ్మలు, ఇవన్నీ, ఈ ఐడల్స్, ఇవన్నీ ఉటిదే, నాటకం, బూటకం అని బోధించకపోయినప్పటికీ కూడా ఆ బోధన బట్టి మనం అలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అసలు దేవుడు ఏంటండి మనుషుల చేత చేయబడ్డం? దట్స్ అ ఫాల్స్ ఐడియా. దేవుణ్ణి మనిషి చేయలేడు, మనిషిని దేవుడు చేశాడు. మనిషిని దేవుడు చేశాడు కాబట్టి దేవుని శక్తియుక్తులు ఉన్నాయి. ఒకవేళ దేవుణ్ణే మానవుడు తయారు చేయగలిగాడు అనుకోండి, అప్పుడు దేవునికి ప్రార్థన చేయాల్సిన అవసరం. నా చేతులతో నిర్మించబడిన నా దేవునికి నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నన్ను సృజించిన వాడికి నేను ప్రార్థన చేయాలి. కానీ నా చేతుల చేత నిర్మించబడిన వాడు నా అంత శక్తి కూడా కలిగిన వాడు కాదు, నాతో సమానుడు కాదు, నాకన్నా తక్కువడే. దేవుని స్తోత్రం. నేను సృష్టికర్తను, అతడు సృష్టించబడిన వాడు అవుతాడు. దేవుడు సృష్టించబడినవాడు కాదు, సృష్టించేవాడు మాత్రమే. సరే, దేవుని స్తోత్రం. రెండోది, పట్టణములో గలిబిలి ఏర్పడిందని, సభలో గలిబిలి ఏర్పడింది. వాళ్ళ మీటింగ్, వాళ్ళ గ్యాదరింగ్, వాళ్ళ అసెంబ్లీలో కూడా, అంటే అసెంబ్లీ అంటే మన పార్లమెంట్ అసెంబ్లీ అనేటువంటి ఉద్దేశించి నేను మాట్లాడలేదు. తర్వాత 4వదిగా అందరి అల్లరి. 2 గంటల సేపు కేకలేసారే, ఏమొచ్చింది మీకు ఏమైంది? అసలు మొరపెట్టినటువంటి ఆగరు నీకేమొచ్చింది? ఈ అల్లరి వేస్తున్నాడు వాళ్ళని అడగాలి, ఎందుకు ఈ అల్లరి? ఈ అల్లరిని బట్టి పౌలు గారు మనసులో ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, ఎఫెసీ పట్టణములోని అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, ఎఫెసీ పట్టణంలోని ఆత్మీయులు అనబడిన వాళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారు, ఎఫెసీ పట్టణంలోని అందరూ ఎందుకు అల్లరి చేస్తున్నారు? ద మిస్టరీ ఆఫ్ ద అప్రోర్, అది అర్థం కావడం లేదు. సరే, దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. నిమ్మలించబడాల్సినటువంటి అవసరం ఉంది, నెమ్మదిగా ఉండాల్సిన అవసరం ఉంది, కూల్గా ఉండాల్సిన అవసరం ఉంది. నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన అవసరతాని కాదు, నిరాశలో ఉండాల్సిన, నిస్పృహలో ఉండాల్సిన అవసరతాని కాదు, నిమ్మళమైనటువంటి అనుభవంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిమ్మలించబడాలి. సముద్రం గద్దించాడు ప్రభు, బీ కూల్, కంట్రోల్, ఠైరో, రుకో అన్నట్టుగా కూల్ అయిపోయింది సముద్రం. ఈయన సముద్రంతో మాట్లాడడం ఏంటి, సముద్రంతో సంభాషించడం ఏంటి, సముద్రానికి ఆజ్ఞాపించడం ఏంటి? అదొక ఎత్తు అయితే, సముద్రం ఆయన ఆజ్ఞకు లోబడ్డం మరొక ఎత్తు. ఆయన మాట అబద్ధం కాదు, ఆయన మాట వాస్తవం, ఆయన మాట అధికారంతో కూడుకున్నది. ఎస్,
సముద్రముతో కూడా ఒక వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడగలిగిన దేవుడు. మనం సముద్రంతో, ఏ సముద్రమా, బాగున్నావా, భోంచేసావా, ఎక్కడున్నావు, ఏంటి అని మనం అడగలేము. ఒకవేళ అడిగినా మనలో మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది, కానీ మనం బయట మన మాటలను చూసి వెర్రివాళ్ళుగా మనల్ని భావించే అవకాశం ఉంది. సముద్రం తిరిగి మాట్లాడలేదు, సముద్రం మౌనం వహించింది. ఆయన ఆజ్ఞాపించినప్పుడు, ఆయన మాట్లాడిన తర్వాత మరింత ఎక్కువగా అలలు ఎగిసిపడ్డాయి, తుఫాన్ ఎక్కువైపోయిందని రాయదు, కాదు అక్కడ అని. ద గ్రేట్ కామ్ అకర్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం, మనం వీటిలోంచి వచ్చేద్దాం. ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 2వ వచనం. ఆ ప్రదేశమందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. దేవుని స్తోత్రం. At every place he passed through, he brought words of great comfort and encouragement to the believers. Then he went on to Greece. దేవుని స్తోత్రం. గ్రీసు దేశానికి, అన్యుల ప్రాంతానికి, అట్ ఎవ్రీ ప్లేస్ ఈ పాస్డ్ త్రూ. ఆయన ఏ స్థలానికి వెళ్ళినా కానీ, ఏ స్థలంలో సంచరించినా కానీ, హీ బ్రాట్ వర్డ్స్ ఆఫ్ గ్రేట్. ఎక్కడి నుంచి వచ్చాయి ఈయనకి? ఎక్కడి నుంచి దొరికాయి? ఆ ఆదరణతో కూడుకున్న మాటలు, ప్రోత్సాహంతో కూడుకున్న మాటలు ఎక్కడి నుంచి దొరికాయి? స్పిరిచువల్ మోటివేషన్ ఇవ్వడానికి కావలసినటువంటి ఆ సోర్సెస్ ఎక్కడి నుంచి పొందుకున్నాడు? ధర్మశాస్త్రపు కాపీని పట్టుకొని ఆయన వెంట పట్టుకొని తిరగడం లేదు. దేవుడు ఆయనకి ఏది బయలుపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఆది కాండాన్ని గురించిన వివరణ ఇచ్చినటువంటి ఒక పత్రిక, నిర్గమకాండాన్ని గురించిన వివరణ ఇచ్చిన పత్రిక, ఇలాగా పౌలు రాయలేదు. సంఘాలకు అవసరమైన విషయం రాశాడు. ధర్మశాస్త్రంలోని విషయాలు సంఘానికి అవసరం లేదని కాదు. అప్పుడప్పుడు తిమోతికి రాసినప్పుడు ఆదాము యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇలా మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, అట్ ఎవ్రీ ప్లేస్, ఫేవరబుల్ ప్లేస్ ఆర్ అన్ఫేవరబుల్ ప్లేస్, హీ పాస్డ్ త్రూ. తాను దాటిపోతున్నటువంటి, ఏ విధంగా ఎఫెసును దాటాడో ప్రతి స్థలాన్ని ఆయన దాటుతున్నప్పుడు హీ బ్రాట్ వర్డ్స్, హీ గాట్ వర్డ్స్. కొన్ని మాటలు దొరికాయి ఆయనకి. రేమా దొరికింది ఆయనకి. లోగోస్ను ధ్యానిస్తున్న ఆయనకి రేమా దొరికింది. రేమా మోస్ట్లీ లోగోస్లోంచి వస్తుంది. లోగోస్ అనేటువంటి పుస్తకంలోంచి, లోగోస్ అనబడినటువంటి పేజీల్లోంచి, అంతేకాకుండా లోగోస్ అనబడిన పర్సన్ నుంచి వస్తాయి. వాక్యము అని పిలువబడినటువంటి వ్యక్తి యేసు దగ్గర నుంచి రేమా వస్తుంది. ఆయన నోరు తెరిచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు రేమా వస్తుంది. ప్రత్యక్షపరచబడిన వాక్యం వస్తుంది. నజరేతులోని సమాజ మందిరంలో చదివాడు. హలో, చదివాను బాగానే, ఒక చిన్న మాట, ఇది నేడు మీ వినికిడిలో నెరవేరింది. దట్స్ ఆల్. Now the scriptures that I read from the book of Isaiah, from this scroll, was fulfilled. It speaks about me. ఇది నా గురించి చెప్పబడింది. ఇది మీ గురించి కాదు, మీ ప్రధాన యాజకుల గురించి కాదు. It speaks about me. The word speaks about me. Logo speaks about me. Law speaks about me. వాక్యము నా గురించి మాట్లాడుతుంది, నా గురించే చెప్తుంది. నేను ఆదుకోను నా సేవకుడు. ఐఎమ్ ద పర్సన్. చెరలో ఉన్న వారిని విడిపించే పర్సన్. ఐఎమ్ దట్ పర్సన్. స్తోత్రం, హల్లెలూయా. ఇక రాయబడిన మాటలు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. ఆ ప్రాంతాన పర్యటన చేసి ఆత్మీయంగా ప్రోత్సాహపరిచే ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పి చివరకు గ్రీస్ దేశం చేరుకున్నాడు. పెక్కు మాటలు, ఎన్నో విషయాలు, నాట్ ఫ్యూ వర్డ్స్. మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ఎటువంటి రిలేషన్ రాలేదు, నాకు ఒక వర్డ్ దేవుడు ఇవ్వలేదండి, సారీ అండి, సరిగా సిద్ధపడలేదు, సరిగా ఫాస్టింగ్లో ఉండలేకపోయాను అని అనలేదు.
And when he had gone through those above areas and had given them many words of encouragement, he came to Greece. అనగా ఎఫెసుకి గ్రీసుకు మధ్యలో ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియా అంతా కవర్ చేసి ప్రతి ఏరియాలో కూడా దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించి బోధిస్తూ ఆయన అలా ముందుకు సాగాడు. దేవుని స్తోత్రం. ఆయన ముందుకు సాగేటువంటి దేవుడు. ఆయన మినిస్ట్రీని ఎవరు ఆపలేకపోయారు. ఆయన యొక్క ప్రగతిని ఎవరు ఆపలేకపోయారు. ఆయన ప్రయాణాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఎవరో వచ్చి అన్నారు, ఏమంటే మీరు అనవసరంగా యూదయకు వస్తున్నారు, పోయినసారి ఏదో మిస్ అయిపోయారు, బట్ దిస్ టైమ్ దే విల్ షూర్లీ కిల్ యూ. హెరోదు మీకు తెలుసో లేదో మరి అతను ఎంత దుర్మార్గుడు, బట్ హీ విల్ షూర్లీ కిల్ యూ. వై యూ హ్యావ్ కమ్ టు దిస్ ప్లేస్ అగైన్. ఎంత బుద్ధి లేనితనం కాకపోతే మళ్ళీ యూదయ అనేటువంటి ఆ సింహం నోట్లో పెట్టడానికి, తల పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. యూదయ అంటే సింహం అని కాదు, సింహం లాంటి ప్రదేశం, భయంకరమైన ప్రదేశం, సింహ స్వప్నం కలిగించేటు ప్రదేశం. మతం ద్వారా జరుగుతున్న రాజకీయం ద్వారా జరుగుతున్న హింస, కాబట్టి ఇటువంటి డేంజరస్ ప్లేస్కి. సో సారీ, ఎందుకు వచ్చావా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో శిష్యులతో చెప్పారు, ప్యాక్ యువర్ లగేజ్. బాబు మొత్తం ప్యాక్ చేసుకుని మనం వెళ్ళబోతున్నాం. ఎన్ని రోజులు మరి నాకు తెలియదు. ఇప్పుడు జర్నీ మనకు 1 డే పట్టవచ్చు, మళ్ళీ తర్వాత 1 డే పట్టవచ్చు, ఈ మధ్యకాలంలో 2 రోజులు. ఒకవేళ దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్, లాస్ట్ టైం, లాస్ట్ ట్రిప్, కాబట్టి ఐ మే నాట్ కమ్ బ్యాక్. నేను మరలా తిరిగి రాను, మీరు తిరిగి వచ్చే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగానే జరిగింది. అసలు ఈ మధ్యలో హేరో దేవుడండి, యేసుప్రభు అన్నాడు, ఆ నక్కతో ఇలా చెప్పండి, మీ నక్క రాజుతో, మీ నక్క నాయకుడితో, మీ నక్క అధిపతితో చెప్పండి, ఐ డోంట్ కేర్ దిస్ మ్యాన్. హేరోదునైనా కైసర్నైనా ఎవరినైనా నేను లెక్క చేయను. ఆఫ్టర్ ఆల్ ఒక చతుర్థాధిపతి, ఒక టెట్రార్క్ అనేం మాట్లాడలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పండి, నా గురించి తెలియకుండా నాకు విరోధముగా ఏదో ఆలోచన చేస్తున్నాడు. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. యేసుకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మీకు నాకు విరోధముగా రూపించబడిన ఫామ్ అయినటువంటి ఎటువంటి వెపన్ కూడా సానబెట్టి టెస్టింగ్ చేయబడి దానికి ISI ముద్ర వేయబడినటువంటి వెపన్ అయినా కానీ, లైసెన్స్డ్ వెపన్ అయినా కానీ ఇట్ వుడ్ నాట్ వర్క్. అనగా పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. దేని ఎదుట? సంఘం ఎదుట, క్రీస్తు శరీరం ఎదుట, క్రీస్తు యొక్క మిస్టిక్ బాడీ ఎదుట నిలవలేరు. అదే సమయంలో క్రీస్తు యొక్క అక్షరార్థమైనటువంటి శరీరము, లిటరల్ బాడీ, అనగా 3.5 సంవత్సరాలు నరావతారంలో ఉన్నప్పుడు, లేదా 33.5 సంవత్సరాలు నరావతారంలో ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాలు సేవలో ఉన్నప్పుడు ఉన్నట్టు ఆయన లిటరల్ బాడీ, లిటరల్గా ఉన్న ఆయన ఎదుట నిలబడలేకపోయారు. నేనే నజరేయుడైన యేసు, వీళ్ళని వదిలేసేయండి. అప్పుడు వాళ్ళు బోర్ల పడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, స్తోత్రం. కొన్ని హెచ్చరికలు, వాళ్ళని హెచ్చరించాడు అని రాయబడింది. ఆ ప్రదేశములందు సంచరించి దేవుని సమయం అయినప్పుడు దేవుడు తెరిచినటువంటి ద్వారం గుండా మనం ప్రవేశించాలి. ఆ ప్రదేశములందు సంచరించి పెక్కుమాటలతో వారిని హెచ్చరించి అన్యుల దేశమైనటువంటి గ్రీసు దేశానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు సంచరించు ప్రతి స్థలాన్ని, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను ఇస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. పౌలు కట్టి వాగ్దానం లేదు. ఒకవేళ పౌలు నేను అబ్రహాము కుమారుడని భావించి, అబ్రహాము సంతానమని భావిస్తే క్లెయిమ్ చేసినా పర్లేదు. కానీ సేవలో మాత్రం ఆయన అనేకమైన ప్రదేశాలు స్వతంత్రించుకున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆత్మీయంగా సంపాదించుకుందాం, భౌతికంగా కాదు. స్తోత్రం. హెచ్చరించాడు అని రాయబడింది. ఈ మాట ఆ ప్రదేశంలో సంచరించి పెక్కుమాటలతో వారిని హెచ్చరించి అంటే కంఫర్ట్ చేశాడు, ఎంకరేజ్ చేశాడు. హెచ్చరించాడు, వార్నింగ్ ఇచ్చాడని కాదు, వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేశాడు, వాళ్ళకి అడ్మానిష్ చేశాడు, వారిని ఆయన హెచ్చరించాడు. హెచ్చరించి గ్రీస్కి వచ్చాడు.
ఇంకా గ్రీస్ దేశంలో కూడా సేమ్ ఇదే కదా సిచ్యువేషన్. తాను వెళ్ళిన లాస్ట్ టైం కూడా సెకండ్ మిషనరీ ట్రిప్, ఫస్ట్ మిషనరీ ట్రిప్లో తను గ్రీసులో పర్యటించిన, ఫస్ట్ మిషనరీ ట్రిప్లో అలా పర్యటించిన చూడలేము, సెకండ్ థర్డ్లో మనకు కనిపించాయి. దేవుని స్తోత్రం. ఏమని హెచ్చరించాడు? 4 హెచ్చరికలను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1 అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిద్దురా అని వారిని అడుగగా. చాలండి. ఏమని అడుగుతున్నాడు? ఇంకా చెప్పాలంటే 20వ అధ్యాయంలోనే 1వ వచనంలో మనం ఆలోచిస్తే, అల్లరి జరిగింది, శిష్యులారా నేను వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అల్లరి జరగవచ్చు, జాగ్రత్త. పై ప్రదేశములందు సంచరించిన తర్వాత ఏపీసీ వాళ్ళు వచ్చినప్పుడు మీరెవరు అని అడిగితే తెలిసి ఉండవచ్చు. ఓహో మీరు ఏపీసీ వాళ్ళు కదా, మీ గురించి విన్నాం సార్, మేము ఏదో సంథింగ్ ఏదో జరిగింది. కానీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, మీరు పరిశుద్ధ ఆత్మను పొందారా? వాళ్ళందరూ విన్నాడు అనే సంగతి మేము కూడా వినలేదు సార్, సారీ సార్ అని చెప్పారు. ఇక్కడ రాయబడ్డ మాట, అల్లర్లకు దూరంగా ఉండండి, ఇటువంటి డిస్టర్బెన్స్కి దూరంగా ఉండండి హెచ్చరించాడు. ఏంటి బ్రదర్ పౌల్ పాస్టర్ గారు, అపోస్తులు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, కొంతమంది యవనస్తుల్ని పిలిచాడు, వచ్చారు. బాబు జాగ్రత్త నాన్న, నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో గ్యారంటీ లేదు, అల్లర్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఆ రోజు తెస్సలోనికలో జరిగింది, ఏథెన్స్లో జరిగింది, కొరింథీలో జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ శ్రమలు, కష్టాలు, నష్టాలు ఉన్నాయి. కాబట్టి బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. జాగ్రత్త, అల్లర్లకు దూరంగా ఉండండి అని హెచ్చరించాడు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు గారు చేసినటువంటి హెచ్చరిక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చాడు. తన సాక్ష్యం, తన చేపలు పట్టేవాడు ఎలా ఉన్నాడు, ఎలా ఈ కాదు, చేపలు ఎలా పట్టగలిగాడు అనే వీటి గురించి కాదు సాక్ష్యం చెప్పింది. అనేక విధములైన మాటలతో వారిని హెచ్చరించి, వారిని ఏమని హెచ్చరించాడో తెలుసా? మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి, ప్రస్తుత తరం వారికి, మొదటి శతాబ్దపు వారికి అనగా రక్షణ పొందారు. వాళ్ళు ఆ రోజు సువార్తను విని రక్షణ పొందారు. కానీ రక్షణ పొందండి అంటున్నాడు అంటే రక్షణలో కొనసాగండి అని అర్థం. రక్షింపబడ్డారు, బాగానే ఉంది, దేవునికి స్తోత్రం. రక్షణలో కొనసాగండి అనగా దాని అర్థం మీ సొంత రక్షణను కొనసాగించండి. కల్టివేట్ యువర్ ఓన్ సాల్వేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వది రక్షణలో ఎదుగు నిమిత్తం లేదా రక్షణలో కొనసాగు నిమిత్తం వాళ్ళని వార్నింగ్ చేసినటువంటి పేతురు గురించి చూసాం. 3వ విషయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 7, 8, 9, 10, 11, 12 ఎన్ని వచనాలు? 6 వచనాలునే మనం చదువుకునే సమయం లేదు కాబట్టి ఒక్క మాట మాత్రం చదువుకుందాం. 8వ వచనం మాత్రం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అక్కడ రాయబడింది, మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి. అది మారు మనస్సు పొందారు అనడాన్ని గుర్తు చేసేటువంటి, తెలియజేసేటువంటి ఫలాల్ని, ఫ్రూట్స్ని, ఆత్మ సంబంధమైన ఫలాల్ని మీరు కనపరచండి. ఫలించడం కోసం మీరు ఒక మొక్క లాంటి వాళ్ళు, మీరు ఒక చెట్టు లాంటి వాళ్ళు, ఎదిగారు, చెట్టులాగా ఎదిగారు. మిమ్మల్ని దేవుడు నరకబోతున్నాడు. మిమ్మల్ని నరికి పొయ్యిలో బానేస్తాడో లేకపోతే దేనికైనా వాడుకుంటాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు నరకబడ్డానికి కారణం ఫలించకపోవడమే. ఫలించినా సరే లేని ఎలా దాన్ని కొట్టివేస్తానన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం. హెచ్చరిక ఫలించడం కోసం. 1 అల్లర్లకు దూరంగా ఉండమని హెచ్చరిక. 2వది ఆత్మీయంగా ఎదగమని, రక్షణలో కొనసాగమని. 3వది ఆత్మ సంబంధంగా ఫలించమని. బీ ఫ్రూట్ఫుల్.
వరాలు ఫలాలు లేనివారుగా కాదు, ఫలాలు కలిగిన చెట్టుగా, ఎండిన మోడులాగా కాదు, ఫలించే చెట్టుగా, పచ్చని చెట్టులాగా ఉండండి అని ఫలించడం కోసం యోహాను యొక్క డిజైర్. నేను ఎవరికి బాప్తీసం ఇచ్చినా వాడు ఫలించాలి, ఫలించే వాళ్ళు కావాలి. బాప్తీసం తర్వాత ఫలించాలి, వాటర్ బాప్టిజం తర్వాత ఫలించాలి. అలా ఫలిస్తూ ఉన్నప్పుడు ఆత్మ బాప్తిజపు అనుభవంలోకి మనం వచ్చేస్తాం. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిన మాటే, నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను ఆరంభంలో కూడా. 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి అనగా ధైర్యపరిచి, బలపరిచి, ఎంకరేజ్ చేసి, విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, yes, be steadfast in faith. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. కొన్ని శ్రమలు కాదు, అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని హెచ్చరికలు మనం గమనించాం, ఇంకా వేరే వేరే హెచ్చరికలు వాక్యంలో ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఒకటి, అల్లర్లకు దూరంగా ఉండమని. ఈ పరిస్థితులు మిమ్మల్ని రెచ్చగొట్టేరంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ సంయమనం పాటించండి. ఆత్మీయ అభివృద్ధి, ఆత్మ ఫలములు, అంతేకాకుండా చివరిగా మనం చూసాం ఆత్మ సంబంధమైన రాజ్యంలో ప్రవేశించడం, దైవరాజ్యంలో ప్రవేశించడం. ఇటు అనుభవాలతో ముందుకు సాగండి అని వార్నింగ్ చేశాడు, అయితే ఎంకరేజ్ చేశాడు. ఈ రోజులో కూడా సేవకులు, సేవకులు దేవుని బిడ్డల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పాస్టర్లు ఆదివారం ప్రసంగంలో ఎంకరేజ్ చేస్తున్నారు. గ్రో ఇన్ ద లార్డ్, గో ఫోర్త్ ఇన్ ద లార్డ్. క్రీస్తులో పరిపూర్ణులవుటకు సాగిపోదామని ఇలా రకరకాల హెచ్చరికలు చేస్తున్నప్పుడు వాటినన్నింటినీ స్వీకరించి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుని చేత హెచ్చరించబడుతూ ఆశీర్వదించబడుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.